హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేదార్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కౌశిక్ వాళ్ళు షాకింగ్గా చూస్తారు. కానీ యువరాజ్ చాలా చాలా సంతోషపడిపోతూ పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. చూసావా అక్క, నీ ముద్దుల తమ్ముడు ఎవరో ప్రాణాలు తీసేస్తే పోలీసు ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో చూస్తున్నావా అక్క, వాడు ఎటువంటి వాడు ఇప్పటికైనా నీకు అర్థమయ్యిందా అని యువరాజ్ అంటాడు. అప్పుడు జగదాత్రి వాళ్ళ అమ్మ ఎవరో ప్రాణాలు తీసి నేరస్తురాలు అయింది. ఇప్పుడు జగదాత్రి భర్త కూడా ఎవరో ప్రాణాలు తీసి నేరస్తుడిగా ఎలా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తున్నాడు అని నిషి అంటుంది. అప్పుడే దాత్రి గుమ్మం దగ్గర నిల్చొని, నిషిక ఏంటి అలా మాట్లాడుతున్నావు, కేదార్ ప్రాణాలు తీశారు, నువ్వు చూసావా అని నిలదీస్తూ ఉంటుంది. కానీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు కదా, కాబట్టి వాడు నేరస్తుడే అని నిషి అంటుంది. అలా మాట్లాడకు నిషిక, కేదార్ ఏ తప్పు చేయలేడు అని దాత్రి చెబుతుంటే, అలా చెయ్యలేదని నువ్వు నిరూపించగలవా అని నిషి అంటుంది. నువ్వు బాధపడకు జగదాత్రి, నేను మన లాయర్తో మాట్లాడి బెయిల్ తీసుకువస్తాను అని కౌశిక్కి ఫోన్ చేయబోతూ ఉంటే, ఆకండి వదిన, తప్పు చేసిన వాళ్ళకి సమర్పించడం కరెక్ట్ కాదు. తప్పు చేసిన వాళ్ళు మీరు ఇలా వెనకేసి బెయిల్ తీసుకొని వస్తే ఎలా చెప్తున్నారేంటి, మీరు తీసుకురావడానికి వీల్లేదు అని నిషి అంటే, అలా మాట్లాడుతున్నారేంటి, వాళ్ళకి మనం తప్పిస్తే ఇంకెవ్వరు ఉన్నారు అని సుధాకర్ జగదాత్రి వాళ్ళ వైపే మాట్లాడుతూ ఉంటాడు. పర్వాలేదు మా అమ్మయ్య, మీరెవ్వరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేదార్ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను, నేను చూసుకుంటాను అని దాత్రి దండం పెడుతూ చెబుతూ ఉంటుంది. మరి దాత్రి కేదార్ని ఏ విధంగా బయటికి తీసుకుని ఈ లోపు ఎవరెవరితో ఎన్నేసి మాటలు పడాలి అన్నది